నమస్తే. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కూడా రాజకీయ చర్చ చెలరేగుతూ ఉంది. అసలు ఏంటి, ఎందుకు అంత పెద్ద చర్చకు దారి తీయాల్సిన అవసరం ఉంది? పెద్ద ఎత్తున కూడా తెలంగాణపై వ్యాఖ్యలు చేశాడంటూ కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది అంటే, పోయిన నెల 26వ తేదీన ఏదైతే కోనసీమ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆ గోదావరి జలాల మధ్యలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు, అక్కడ ఉన్నటువంటి శంకరగుప్తమైనటువంటి డ్రైన్ మేజర్ నుంచి వస్తున్నటువంటి ఆ జలాల వల్ల, గోదావరి జలాల వల్ల ఉన్నటువంటి కొబ్బరి చెట్లు దెబ్బతినడంతో ఆ బాధితులంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున మాకు ఇబ్బందులు జరిగాయని చెప్పేసి ఎన్నో రోజులుగా కూడా అక్కడ పోరాటం జరుగుతూ ఉంది. అక్కడికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ ఏదైతే కొబ్బరి చెట్లకు చాలా ఇబ్బందులు జరిగాయి, ఇక్కడ ఉన్నటువంటి జలాశయాల తాకిడి వల్ల ఇంత పెద్ద ఇష్యూ కూడా జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతూ పెద్ద ఎత్తున కూడా తెలంగాణ దిష్టి కూడా తగిలింది. ఎందుకంటే గోదావరి జలాలు అంటే గోదావరి పచ్చదనం అంటేనే ఆంధ్ర, కానీ ఇక్కడ గోదావరి ఈ పచ్చదనం వల్లనే, గోదావరి జలాల వల్లనే, ఈ జలాల వల్లనే ఆంధ్ర నుంచి తెలంగాణ విడిపోయింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ వాళ్ళ రాజకీయ నాయకుల దిష్టి కూడా పట్టింది. ఆ దిష్టి వల్లనే కొబ్బరి గోళలు అన్నీ కూడా తలలు లేకుండా పడిపోయి ఉన్నాయి అంటూ కూడా ఇటువంటి కామెంట్ చేశాడు. ఇటువంటి కామెంట్ చేసిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఏదైతే 26వ డేట్న కామెంట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడే ఎందుకు ఇష్యూని పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతా ఉంది, ఎందుకు రాజకీయ నాయకులంతా కూడా ఆ రోజు 6 రోజులు దాదాపు వారం రోజులు అవుతా ఉంది, వారం రోజుల నుంచి లేని ఈ రోజే ఎందుకు ఈ ఇష్యూ పైన మాట్లాడుతూ ఉన్నారు అంటూ కూడా, అంటే వేరే ఏ టాపిక్ లేనట్టు అదే టాపిక్ని ఎందుకు ఎంచుకొని మాట్లాడుతున్నారు అన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున కూడా సంచలనం కూడా బయట ఇష్యూస్ అయితే రేజ్ అవుతూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ యొక్క నీళ్లు నిధులు నియామకాలు కూడా మీరే దోచుకొని పోయారు కదా, పెద్ద ఎత్తున మా సంపద మొత్తం మీ ఇండ్లలో కావచ్చు, మీ ఆంధ్ర రాజకీయ నాయకులందరూ కూడా తీసుకొని వెళ్ళిపోయారు కదా, మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మా బలిదానాలు ఎంతోమంది చనిపోయి 1200 కుటుంబాలు చనిపోయిన తర్వాతనే కదా మళ్ళీ తెలంగాణను సాధించుకున్న తర్వాత మా ఆస్తి మొత్తం మీరు దోచేసుకున్నారు కదా అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఆ పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు నిజంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి కావాలని ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు అనుకోకుండా అతను డిప్యూటీ సీఎం అయిపోయాడు కాబట్టి కావాలనే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా పెద్ద ఎత్తున కూడా డిప్యూటీ సీఎంగా నెక్స్ట్ సీఎం రేంజ్కి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు సంచలనంగా అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పటికే మనకు తెలంగాణ వచ్చేసి 12 ఏళ్ళు గడిచిపోయింది. 12 ఏళ్ళ తర్వాత ఎందుకు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలు తీసుకురావడానికి ఇటువంటి ఎందుకు వ్యాఖ్యలు చేయవలసి వస్తుందంటూ కూడా తెలంగాణ ఉన్నటువంటి మంత్రులు, సినిమాటోగ్రఫీ మంత్రి కూడా పెద్ద ఎత్తున కూడా నీ సినిమాలు నడవనివ్వం, క్షమాపణలు చెప్పకపోతే, ఎందుకంటే అది చిన్న ఇష్యూ కాదు, గోదావరి పచ్చదనం మీ వల్ల పోయింది, లేకపోతే మీ వల్ల మీ తెలంగాణ నాయకుల వల్ల కావచ్చు, మీ తెలంగాణ ఉద్యమకాల వల్ల కావచ్చు దిష్టి తలిగి ఇక్కడ గోదావరిలో ఉన్నటువంటి ఆ కొబ్బరి చెట్లు ఇబ్బంది పడ్డాయి అని చెప్పేసి కూడా దిష్టి తలిగిన తెలంగాణ వల్ల ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణ సాధించి 12 ఏళ్ళు పూర్తయినాక ఇప్పుడు మళ్ళీ ఇప్పటికే తెలంగాణ ఆంధ్ర అన్నాదమ్ములుగా ఉంటున్నాం, కానీ ఇప్పుడు మళ్ళీ మీరు ఆ కొట్లాటలన్నీ గుర్తు చేసి మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా హెచ్చరించిన పరిస్థితి. నిజంగా మీ సినిమాలు మా తెలంగాణలో ఆడాలంటే మీరు మళ్ళీ హీరోగా మళ్ళీ తెరపైకి కావచ్చు, మీ ఫ్యామిలీ మొత్తం మా తెలంగాణలో ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే ఆ 1-2 రోజులు కూడా సినిమాలు తెలంగాణలో ఆడనివ్వను అంటూ కూడా శపథం చేసిన పరిస్థితి. మరి చూడాలి నిజంగా దీనికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మరి క్షమాపణ చెప్పే ఛాన్స్ ఉందా, లేకపోతే దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నారు, మాట్లాడిన తర్వాత ఇక్కడ తెలంగాణ వాదులు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కూడా రియాక్ట్ అయ్యింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున డిబేట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో దీనిపైనే వార్తలు చెక్కలు కొడుతూ ఉన్నాయి. మరి అసలు నిజంగా క్షమాపణ చెప్పే ఛాన్స్ ఉందా, క్షమాపణ చెప్పిన తర్వాత అయినా మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు మరి చల్లబడే ఛాన్స్ ఉందా, అసలు ఏం జరగబోతుందని చెప్పేసి కూడా ఎదురు చూడాలి.